హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. ఈరోజు వీడియోలో పనస గింజల సుక్క ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు పనస గింజలను తీసుకొని వీటి పొట్టు తీసేసుకోవాలి. సో నేను దానికోసం ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద వీటిని వేయించుకున్నాను. ఇలా వేయించుకోవడం వల్ల పొట్టు అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ వీటిని ఉడికించుకోవాలి. అందుకోసం ఈ గింజల్ని కుక్కర్లో తీసుకొని అవి మునిగే వరకు కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఒక టొమాటో కూడా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోండి. నెక్స్ట్ ఒక మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సొంపు, ఒక 3 ఎండుమిర్చి, ఒక ఇలాచి, చిన్న చెక్క, అలాగే 3 లేదా 4 లవంగాలు వేసుకోండి. ఇలా వేసుకున్న వీటిని సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గింజలు ఉడకాయా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుందాము. లేదు అంటే ఇంకొక 2 విజిల్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. నాకైతే ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసి ఇంకొక 2 నిమిషాలు అలాగే వేగనివ్వండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ గింజలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే వేగనివ్వండి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలాగే వేగనివ్వండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పనస గింజల సుక్క రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.